హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైనా ఎంటర్టైన్మెంట్స్. హాయ్ గైస్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. టుడే స్పెషల్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ కలిసి తేనె కొట్టడానికి వెళ్తున్నాం. చాలా డేస్ అయిపోయింది గైస్ ఇలా తేనె కొట్టి. మేము చాలా డేస్ ముందు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటివి చాలా చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు కుదరట్లేదు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఇలా కుదిరినందుకు. ఇంకా నేను మా ఫ్రెండ్స్ కలిసి వచ్చేసామండి తేనె కొట్టడానికి. తేనె తెట్టి దగ్గరికి వెళ్తుంటే అక్కడ చింత చెట్టు అయితే కనిపించింది. చింతకాయలకు తిని కూడా చాలా డేస్ అయిపోయింది, అందుకని చెప్పి తిందామని చింతకాయలు తింటున్నామండి. అదిగో చూస్తున్నారు కదా, మా ఓడైతే ఒకటి చెట్టు అయితే ఎక్కుతున్నాడు. నేను కూడా చిన్నప్పుడు చెట్లు ఎక్కేవాడిని, ఇప్పుడు ఒక చెట్టు ఎక్కాలంటే అసలు కావట్లేదు. అదిగో చూస్తున్నారు కదా మా ఓడ ఎలా చెట్టు ఎక్కాడు. అది చింత చెట్టు అండి. ఇంకా తేనె దగ్గరకు అయితే వచ్చేసాము. తేనె కనిపిస్తుందా మీకు? అది అక్కడ తేనె అయితే ఉంది. ఇంకా మా ఫ్రెండ్ అయితే రెడీ చేస్తున్నాడు అనమాట తేనెకి పొగ పెట్టడానికి. తేనె తెట్టు ఏంటంటే డైరెక్ట్గా కొడితే అవి కొడతాయని భయం అండి, అందుకని మేము ఏం చేస్తామంటే పొగ పెడతాం. అదిగో చూస్తున్నారు కదా మా వాడు ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు. వాడు ప్రిపేర్ చేసే లోపు నేనైతే చెట్టు ఎక్కుతున్నా, మీకు తేనె చూపించడానికి. చూడండి చాలా రోజులైంది అసలు కావట్లేదు. జస్ట్ ఆ చెట్టు ఎక్కడానికి కూడా అప్పట్లో లేదు. చిన్నప్పుడైతే ఫస్ట్గా ఎక్కేవాడిని, ఇప్పుడు అలా అయితే కావట్లేదు. ఇంకా మొత్తానికి మీకు చూపించడం కోసం అయితే కష్టపడి ఎక్కాను అనమాట. అదిగో చూస్తున్నారు కదా తేనె తెట్ట, దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో. ఇంకా మా వాడైతే అంతా ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట తేనె కొట్టడానికి. చూస్తున్నారు కదా మంట అయితే పెడుతున్నాం దానికి. ఈ మంట ఏంటంటే ఎవరైనా తేనె కొట్టేటప్పుడు డైరెక్ట్ మంట పెట్టకండి, ఎందుకంటే పాపం తేనెటీగలు చచ్చిపోతాయి. జస్ట్ పొగ పెట్టండి చాలు. అదిగో చూస్తున్నారు కదా మా వాడైతే అక్కడ పొగ పెడుతున్నాడు. అదేమైందంటే ఆ పొగ కింద పడిపోయింది. ఇంకా అవి కదిలిచ్చేసరికి అవి కొడతాయని భయం వేసి అలా పరిగెడుతున్నాం అనమాట. ఇంకా అలా కొంచెంసేపు అయితే అలా కదిలిచ్చాము, ఎందుకంటే మంట పెట్టింది అది జారి కింద వాటర్లో పడిపోయింది. ఇంకా అలా కదిలిస్తుంటే భయపడి పరిగెడుతున్నాం అందరం. ఇంకా అలా మా వాడైతే చెట్టు ఎక్కాడు చూడడానికి, అంటే ఆ కొమ్మ ఎంత ఉందని చెప్పేసి చెట్టు ఎక్కాడు అనమాట. ఇంకా ఫైనల్గా ఏం చేసామంటే ఆ మంట పోయేసరికి మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంచెం వరిగడ్డి తాటాకులు ఇవన్నీ తీసుకొచ్చేసి ఇంకా అక్కడైతే మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాం పొగ పెట్టడానికి. పొగ పెడితే ఏంటంటే తేనెటీగలు మన దగ్గరకు కూడా రావండి. ఎవరైనా కొట్టేటప్పుడు మీరు కూడా ఇలాగే పొగ పెట్టండి, మంట పెట్టకండి. మేము జస్ట్ కొంచెం పొగ పెట్టి అక్కడ మంట వచ్చేసిందండి. పాపం మాకే బాధేసింది, తేనెటీగలు చచ్చిపోతాయి అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా తేనెటీగలు అయితే పోయాయి. ఇంకా మా వాడైతే కత్తి తీసుకుని పైకి ఎక్కుతున్నాడు అనమాట ఆ మంట కొట్టడానికి. తేనె అయితే చాలా ఉందండి, చాలా డేస్ తర్వాత ఇంత తేనె చూడడం మేము. అదిగో ఫైనల్గా అయితే మా వాడు అయితే కొమ్మ కొట్టాడు. అదిగో చూస్తున్నారు కదా తేనె ఎలా ఉందో. అదిగో కిందది వచ్చేసి పురగలు తెట్టే, పైది వచ్చేసి తేనండి. చాలా బాగుంది కదా, చూస్తుంటేనే నోట్లో నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి. అదిగో చూడండి ఎలా ఉందో, తేనె ఎలా కారుతుందో. న్యాచురల్ తేనండి, ఎంతో మంచిది. ఇదిగో ఇప్పుడే తేనె కొట్టాం గాయస్, న్యాచురల్ తేనె. సిటీలో చాలా రోడ్ సైడ్లో పెట్టుంటారు తేనెలో, కానీ అది బెల్లం కలిపి అదంతా పెడతారు. కానీ మేము ఇప్పుడే న్యాచురల్ తేనె కొట్టాం. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇదంతా పిండేసి తినేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి. ఇంకా మా వాడైతే తేనె పిండుతున్నాడు అనమాట. చాలా న్యాచురల్ తేనండి ఇదైతే. చిన్నపిల్లలకు పెడితే ఎంతో మంచిది. ముఖ్యంగా వేప చెట్టుకి తేనె ఉంటే అది మాత్రం చిన్నపిల్లలకు పెడితే ఎంతో మంచిది అంటారు. అదిగో చూడండి తేనె ఎలా ఉందో, అసలు నోట్లో నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి కదా. న్యాచురల్ తేనె కొట్టాము ఇప్పుడే, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఈ పుల్లకున్నది ఇంకా బాగుంటుంది.
చాలా టేస్ట్ ఉంది నిజంగా, బాగా తీయగా ఉంటుంది. ఇంకా మా వాళ్ళు అయితే తేనె కోసం ఎగబడుతున్నారు, ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది కదా తేనె తిని. అసలు చూడండి ఎలా ఎగబడుతున్నారు మా వాళ్ళు అయితే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఇలా సరదాగా అలా వెళ్ళి తేనె కొట్టుకోవడం చాలా హ్యాపీగా ఉంది. పాత రోజులైతే గుర్తొచ్చాయండి. ఇంకా తేనె కొట్టుకోవడం అయితే అయిపోయింది, ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా అలా సరదాగా ఒక రీల్ అయితే చేసాం, చూసేయండి. ఎవరో పెడతాను రే రే కొద్దిగా పోయి రే ఎక్కువ అయిపోతాను, కొద్దిగా పోయి మాకు. ఇంకా నెక్స్ట్ డే ఏం చేసామంటే అలా సరదాగా తాటికాయలకు వెళ్ళాము. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటాయి తాటికాయలు అంటే ఏంటో. చూస్తున్నారు కదా మా వాళ్ళు, చూడండి ఎలా తింటున్నారు. అంటే అందరికీ చాలా డేస్ అయిపోయింది తాటికాయలు తిని, ఎందుకంటే ఇవి ఓన్లీ సమ్మర్లో అవైలబుల్గా ఉంటాయి. కానీ ఈ రోజుల్లో అసలు సమ్మర్లో అవైలబుల్గా ఉన్నా కూడా అసలు ఎవరు వెళ్ళట్లేదు. మాకైతే ఫ్రీగా దొరుకుతాయండి, సిటీస్లో మాత్రం ఇవన్నీ అమ్ముతారనమాట. మాకు ఫ్రీగా వచ్చినా కూడా వెళ్ళడానికి బద్ధకం. ఇంకా వెళ్ళాలి తినాలి అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే తాటికాయలకు వచ్చి తింటున్నాము. అదిగో చూడండి ఎలా తింటున్నారు అందరూ. ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి. మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే మా చేత గడిలో మోపించేవాళ్ళు అనమాట. అది అక్కడ ఉంది కదా ఆ గడి ఏదైతే ఉందో, మేము చిన్న వాళ్ళం అని చెప్పేసి మా చేత మోపించేవాళ్ళు గడి. ఎంత దూరం ఉన్నా మోసుకెళ్ళిపోయే వాళ్ళమండి, ఎందుకంటే ఆ రోజుల్లో ఆ ఎగ్జైట్మెంట్ అది డిఫరెంట్ వైబ్ ఇస్తుంది. కానీ ఇప్పుడు ఆ వైబ్ రావట్లేదు. బైక్స్ వేసుకుని వెళ్దామన్నా కూడా బద్ధకం అయిపోయింది. అదిగో చూడండి మా వాడు ఎలా తింటున్నాడు, ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈ రోజుల్లో. జస్ట్ కనీసం బైక్స్ వేసుకుని వెళ్ళి తిందామన్నా కూడా రావట్లేదు అనమాట ఎవరు. రోజులు మారిపోయాయి, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఇంకా నేనైతే మిస్ అవ్వాలి అనుకోలేదు. ఇంకా అందరినీ అలా ఊప్ చేసి ఇంకా తాటికాయలకైతే వచ్చాము. ఆరోగ్యానికైతే చాలా మంచిదండి తాటికాయలు, మన హెల్త్కి చాలా మంచిది. తాటికాయలకు వచ్చాము చాలా డేస్ తర్వాత, ఎందుకంటే ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి. సిటీలో చాలామంది అమ్ముతుంటారు, ఒక్కొక్క ముంజు 30 రూపాయలు, 20 రూపాయలు, 50కి 3 అలాగా చాలామంది అమ్ముతూ ఉంటారు. చిన్నప్పుడు అయితే మేము ఊరికే ఫ్రీగా ఫుల్గా తినేవాళ్ళం ఈ తాటికాయలు అయితే. ఇంకా చాలా రోజుల తర్వాత వచ్చాము, చాలా హ్యాపీగా ఉంది. ఈ మధ్య ఏంటంటే హైదరాబాద్లో ఉండడం వల్ల తినలేకపోతున్నాం. హైదరాబాద్లో ఉండడం వల్లే కాదు, మేము పిల్లోళ్ళమంతా పెద్దోళ్ళం అయిపోయినాం, ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ మధ్య తినలేకపోతున్నాం, ఇవన్నీ మిస్ అయిపోతున్నాం ఈ ఎంజాయ్మెంట్. మీరు కూడా టైం దొరికినప్పుడు ఇలాంటి ఎంజాయ్మెంట్ని మాత్రం మిస్ అవ్వకండి, ఓకేనా? థ్యాంక్ యూ గైస్. ఇంకా చూపిస్తా, మా వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ, చూపిస్తా. వచ్చేటప్పుడు మీరు ఎప్పుడైనా తాటికాయలకి వెళ్తే మాత్రం వాటర్ మర్చిపోకండి, వచ్చేటప్పుడు బాగానే ఉంటుంది. ఇంకా తిన్న తర్వాత అయితే బాగా దాహం వేస్తుంది, అందుకని చెప్పి మేము కూడా వాటర్ అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇంకా ఆ తాటి చెట్టుకైతే తాటికాయలు అయిపోయాయి, అందుకని చెప్పేసి ఇంకో దగ్గరకైతే వచ్చాము. ఇతను చూడండి, తాటికాయలు తిని తిని కొండ పెంచాడు. కొండ పెట్రా, కొండ పెట్రా, అదిగా కొండ. పడ్డాయి పడ్డాయి పడ్డాయి. వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.